కానీ గవర్నమెంట్ స్కీమ్ అంటే పేదవాడు ఆలోచించేది ఏంది, నాకు నీడ కావాలి, ఇల్లు కావాలి అనేటువంటిది ఆలోచన చేస్తారు. కానీ వీళ్ళు స్కీమ్ అనౌన్స్ చేసింది ఎట్లుందంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందంట, 6 లక్షల రూపాయలు నాలుగు విడతల కింద మరి వీళ్ళు ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళు కట్టుకోవాలంట. 6 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చిన తర్వాత నువ్వు కట్టించేదేంది? పోనీ 6 లక్షల రూపాయలు వాళ్ళు ఎక్కడికైనా తీసుకురావాలి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దానికంటే 10,000 రూపాయలు అప్లై చేయాలంట. ఒకవేళ ఇల్లు రాకపోతే రిటర్న్ ఇస్తారంట. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10,000 వసూలు చేసినాయి, అవి ఎప్పుడు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మా ప్రజాప్రతినిధులను అందరిని అడుగుతూ ఉన్నారు, ఈ స్కీము బోకసా కరెక్టా రాంగ్ అనేటువంటిది. ఎందుకంటే గతంలో అనుభవాలు ఉన్నాయి, వాళ్ళు 10,000 కట్టినటువంటి అనుభవాలు. రెండోది 6 లక్షల రూపాయలు మేమెందుకు కట్టాలని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు ఇండ్లు కట్టిస్తే చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ పేదవాళ్లకు ఫ్రీగా కట్టివ్వాలి, ఉచితంగా 1 రూపాయి ఖర్చు లేకుండా మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. అంతేగాని 5 లక్షలు మేము ఇస్తాం, 6 లక్షలు మీరు కట్టాలనేది బోకస్. ఆ రోజు కేసీఆర్ కట్టినటువంటి ఇండ్లు టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని, సివరేజ్ కానీ వాటర్ లైన్ కానీ, దాంతోపాటు వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇన్క్లూడింగ్ లిఫ్ట్. రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత మన కమర్షియల్ కూడా ఏదైతే షాపింగ్ కట్టేటువంటిది, ఆ షాపులు ఏవైతే రెంట్కి ఇచ్చి ఆ రెంట్లు కూడా మెయింటెనెన్స్ కొని ఉపయోగించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఆ రోజు ప్లాన్ చేశారు. కానీ మీ ఊకదంపుడు ఉపన్యాసాలు, దానికి 2-3 మంత్రులు కూర్చొని ఏదో మేము ప్రపంచంలో ఎవడు కట్టలేదు మేమే కడుతున్నాం అనే విధంగా, రోడ్ల మీద చూస్తే ఎక్కడ చూసినా ఓడింగ్సే. ఇల్లు వచ్చింది లేదు, కనీసం అప్లికేషన్ కూడా అప్లై చేసింది లేదు. ఆ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయని ఇవాళ పేపర్లో టీవీలో మీరే చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఒకవేళ ఇల్లు కట్టిస్తే మేము స్వాగతిస్తాం, తప్పకుండా అప్రిషియేట్ చేస్తాం. కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు ఉచితంగా ఇవ్వాలి, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలి. మీరు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం 4 విడతలకి ఇచ్చి 6 లక్షలు 4 విడతలుగా వాళ్ళు ఇస్తే, ఆ 6 లక్షలు వాళ్ళే బ్యాంకులు వేసుకుంటే అవే డబల్ టిబల్ అవుతాయి కదా, దాంట్లో మీరు కట్టించేది ఏంది? కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.